తెలంగాణ నూతన జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 7 జోన్లు 2 మల్టీ జోన్లకు అంగీకారం తెలుపుతూ గెజిట్ విడుదల చేసింది. జోనల్ వ్యవస్థలో మార్పులతో పంచాయతీ కార్యదర్శులు సహా ఇతర నియామకాల ప్రక్రియ ఊపందుకోనుంది. జోనల్ వ్యవస్థలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో కేంద్రం సానుకూలంగా స్పందించింది. పలుమార్లు ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసి తెలంగాణలో జోన్ల ఆవశ్యకతను వివరించడంతో ప్రధాని కార్యాలయం కొత్త జోన్ల విధానానికి ఆమోదం తెలిపింది. ప్రధాని కార్యాలయం ఆమోదం అనంతరం రాష్ట్రపతి సంతకంతో గతంలో ఉన్న ఉత్తర్వుల స్థానంలో నూతన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగానే కేంద్రం గెజిట్ను విడుదల చేసింది. కొత్త జోనల్ విధానం ప్రకారం 7 జోన్లు 2 మల్టీ జోన్ల ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేపడతారు. జిల్లా, జోన్, మల్టీ జోన్, రాష్ట్ర క్యాడర్లు ఉంటాయి. అయితే రాష్ట్ర స్థాయి పోస్టులను మాత్రం ఖచ్చితంగా పదోన్నతి ద్వారానే భర్తీ చేస్తారు. 1 నుంచి 7వ తరగతి వరకు విద్యాభ్యాసంలో కనీసం 4 సంవత్సరాలు ఎక్కడ విద్యాభ్యాసం చేస్తారో ఆ ప్రాంతాన్నే సదరు అభ్యర్థి స్థానిక ప్రాంతంగా గుర్తించాలని కూడా అందులో పొందుపరిచారు. అన్ని పోస్టుల్లోనూ 95% స్థానికులకు, మిగతా 5% ఓపెన్ కేటగిరీగా ఉంటుంది. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి రావు. వాటి నియామక ప్రక్రియకు ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తారు. జిల్లాలు, శాఖాధిపతులు సచివాలయం నుంచి నిర్ణీత శాతానికి అనుగుణంగా పరస్పర బదిలీ అంశాన్ని కూడా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త జోనల్ వ్యవస్థపై రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు అమల్లోకి రావడంతో పంచాయతీ కార్యదర్శులు సహా ఇతర నియామక ప్రక్రియ చేపట్టేందుకు సర్కారు సిద్ధమవుతోంది. తెలంగాణ నూతన జోనల్ విధానానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విద్యాసాగర్ అడిగి తెలుసుకుందాం. విద్యాసాగర్, చెప్పండి, కొత్త జోనల్ విధానంలో కలిగే లాభాలంటే? జిలాని కొత్త జోనల్ విధానం తెలంగాణ రాష్ట్రంలో కొత్త జోనల్ విధానానికి ఆమోద ముద్ర వేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం జరిగింది. గత 2 రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఏదైతే ఢిల్లీ పర్యటన చేశారో అది దాని సత్ఫలితాల కారణంగానే ఈ రోజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల జరిగిందని చెప్పాలి. ముఖ్యంగా దీంట్లో జోనల్ వ్యవస్థలో గతంలో ఉన్నటువంటి రాష్ట్ర క్యాడర్ సంబంధించి ఏదైతే జోనల్ విధానం ఉందో దాన్ని రద్దు చేస్తూ కొత్తగా 7 జోన్లు 2 మల్టీ జోన్లతో ఒక జోనల్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ నూతన జోనల్ విధానంలో 95% ఉద్యోగాలు స్థానికులకే అన్న ప్రధాన ఉద్దేశంతో ఈ కొత్త జోనల్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. తాజాగా రూపొందించిన ఈ జోనల్ వ్యవస్థలో 7 జోన్లు 2 మల్టీ జోన్లతో రెండిట్లో కూడా జోన్లు మల్టీ జోన్లు రెండిట్లో కూడా 95% స్థానికులకు రిజర్వేషన్ కల్పించారు. 5% మాత్రమే ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. అంటే స్థానికులు మెరిట్ సంపాదించుకొని ఓపెన్ కేటగిరీలో కూడా ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి రాష్ట్ర క్యాడర్ను రద్దు చేయడంతో ఈ 5% ఓపెన్ కేటగిరీలో కూడా ఈ తెలంగాణలోని 31 జిల్లాల నిరుద్యోగులు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక పూర్తిగా దీనివల్ల ఈ కొత్త జోనల్ విధానం ద్వారా పూర్తిగా తెలంగాణ సాధించుకున్న సత్ఫలితాలు స్థానికుల యువతకే పొందాలన్న ఏకైక లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చినట్టు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ జోనల్ విధానానికి గతంతో ఉన్నటువంటి జోనల్ విధానంతో పోలిస్తే ఈ గతంలో జోనల్ రాష్ట్ర క్యాడర్ పోస్టుల భర్తీలో రిజర్వేషన్ల నిష్పత్తి అనేది నిరుద్యోగులకు కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగానే గతంలో ఉన్నటువంటి జిల్లా పోస్టుల్లో 85% లోకల్కు ఉండేది, అదేవిధంగా 25% ఓపెన్ కేటగిరీలో ఉండేది. వీటన్నిటిని కూడా మారుస్తూ కొత్తగా తీసుకొచ్చినటువంటి జోనల్ విధానం 95% స్థానికులకు, 5% ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. జోనల్ పోస్టుల్లో ఇదివరకు ఉన్నటువంటి 5 జోనల్ విభాగాల్లో
70% లోకల్కి ఇచ్చారు, 30% ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. ఈ విధానం ద్వారా కూడా మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు అన్యాయం జరుగుతుంది. వారంతా స్థానికత కారణంగా 70% మంది వారికి మాత్రమే ఉపయోగం జరుగుతుందన్న నేపథ్యంలో పూర్తిగా రాష్ట్ర జోనల్ విభాగాన్ని తీసేసి కొత్తగా 7 జోన్లు తీసుకొచ్చి వాటన్నిటికి కూడా 95% ఏ పోస్టులు అయితే జిల్లా స్థాయి, అదేవిధంగా ఆయా ప్రాంతాలకు సంబంధించి లోకల్ క్యాడర్ అవలంబిస్తూ 95% రిజర్వేషన్ కల్పిస్తూ కొత్త జోనల్ విధానాన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. మరికొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ఒక గెజిట్ ను విడుదల చేయగానే ఈ కొత్త జోనల్ విధానం అమల్లోకి రానుంది. జిలాని. ధన్యవాదాలు విద్యాసాగర్. తెలంగాణ నూతన జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 7 జోన్లు, 2 మల్టీ జోన్లకు అంగీకారం తెలుపుతూ గెజెట్ విడుదల చేసింది. జోనల్ వ్యవస్థలో మార్పులతో పంచాయతీ కార్యదర్శులు సహా ఇతర నియామకాల ప్రక్రియ ఊపందుకోనుంది. జోనల్ వ్యవస్థలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో కేంద్రం సానుకూలంగా స్పందించింది. పలుమార్లు ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసి తెలంగాణలో జోన్ల ఆవశ్యకతను వివరించడంతో పాటు ప్రధాని కార్యాలయం కొత్త జోన్ల విధానానికి ఆమోదం తెలిపింది. ప్రధాని కార్యాలయం ఆమోదం అనంతరం రాష్ట్రపతి సంతకంతో గతంలో ఉన్న ఉత్తర్వుల స్థానంలో నూతన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగానే కేంద్రం గెజెట్ను విడుదల చేసింది. తెలంగాణ నూతన జోనల్ విధానానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అందిస్తారు. రఘువర్ధన్, చెప్పండి, కొత్త జోనల్ విధానంలో పూర్తి వివరాలేంటి? రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను మార్చింది. జిల్లాల సంఖ్యను పెంచడంతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాల సంఖ్యను కూడా పెంచింది. ఈ నేపథ్యంలో జోనల్ విధానంలో కొన్ని మార్పులు అనివార్యమయ్యాయి. జోనల్ విధానంలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటే గతంలో జోనల్ విధానానికి సంబంధించి రాష్ట్రం ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వులు ఆటంకం కలిగాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ నియామక పరీక్షల సమయంలో కొత్త జిల్లాల ఆధారంగా నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ గతంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల కారణంగా హైకోర్టు కొట్టివేయడంతో పాత జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. వీటన్నిటి నేపథ్యంలో ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ గతంలో కొత్త జోనల్ వ్యవస్థకు రూపొందించింది. ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలందరితో సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 31 జిల్లాలను విభజించి జోన్లు, మల్టీ జోన్లుగా విభజించి కొత్త జోనల్ వ్యవస్థను ప్రతిపాదించింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇటీవలే ఈ జోనల్ వ్యవస్థ ఆమోదం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హస్తిన వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ హస్తినలోనే ఉంది. జోన్ల విధానానికి సంబంధించి సంప్రదింపులు జరిపి వీటన్నింటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వీటిపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలు పూర్తి స్థాయిలో ఆమోదించి రాష్ట్రపతి నుంచి నూతన ఉత్తర్వులు జారీ అయ్యి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ నుంచి భారత ప్రభుత్వ గెజెట్ రాజపత్రం విడుదలైంది. దీని ప్రకారం రాష్ట్రంలో ఇక నుంచి మొత్తంగా 7 జోన్లు, 2 మల్టీ జోన్లు కొనసాగుతాయి. మొత్తం రాష్ట్రంలో ఉన్న 31 జిల్లాలను 7 జోన్లుగా విభజించారు. ఈ 7 జోన్లు కూడా కాళేశ్వరం జోన్ లో కొన్ని జిల్లాలను పొందుపరిచారు. కాళేశ్వరం జోన్ లో ఆసిఫాబాద్, కుమరంభీం, మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలు ఉంటాయి. అలాగే మరో జోన్ బాసర జోన్ లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు ఉంటాయి. రాజన్న జోన్ లో కరీంనగర్, సిరిసిల్ల రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలు ఉంటాయి. భద్రాద్రి జోన్ లో కొత్తగూడెం భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ గ్రామీణ, వరంగల్ పట్టణ జిల్లాలు ఉంటాయి. యాదాద్రి జోన్ లో సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, జనగాం జిల్లాలు ఉంటాయి. చార్మినార్ జోన్ లో మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ఉంటాయి. ఇక జోగులాంబ జోన్ లో వికారాబాద్, మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలు ఉంటాయి. ఇలా మొత్తం రాష్ట్రంలో ఉన్న 31 జిల్లాలను 7 జోన్లుగా విభజించారు. దీంతో పాటు 2 మల్టీ జోన్లుగా కూడా వీటిని వర్గీకరించారు. మొదట ఉన్న కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లతో ఒక మల్టీ జోన్, మిగతా యాదాద్రి, చార్మినార్, జోగులాంబతో మరో మల్టీ జోన్ కొనసాగించారు. రాష్ట్రంలో పోలీస్ కమిషన్ల నేపథ్యంలో పోలీస్ నియామకాలకు సంబంధించి కూడా ఇదే రకంగా వర్గీకరణ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు మొత్తం 7 జోన్లు, 2 మల్టీ జోన్లతో నియామకాలు అమలు కానున్నాయి. ఇక ఉద్యోగ నియామకాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం సాగిన క్రమంలో ఉద్యోగాల గురించి పెద్ద చర్చ జరిగింది. ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఉద్యమం జరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్థానికులకే ఉద్యోగ నియామకాల ప్రాధాన్యత దక్కాలన్న ఉద్దేశంతో ఇదే ఉత్తర్వులతో పాటు 95% స్థానికులకు ఉద్యోగాలు రిజర్వ్ చేయాలని జిల్లా, జోనల్, మల్టీ జోనల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో మొత్తం 90% స్థానికులకే
ఉద్యోగాలు దక్కేలా ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఆమోదం కూడా లభించింది. వీటన్నింటి ఆధారంగా ఇక ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గం సుగమని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 9,355 మంది పంచాయతీ కార్యదర్శుల భర్తీకి అనుమతి ఇచ్చింది. అయితే ఈ కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ జారీ చేయాల్సిన నేపథ్యంలో జోనల్ వ్యవస్థ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది. దీంతో వెంటనే ఇక ఈ పంచాయతీ కార్యదర్శి నియామక ప్రక్రియకు మార్గం సుగమైంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం. అటు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేయలేదు. గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా కొత్త జిల్లాల వారీగా ఇవ్వాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తుంది. ఇది రాష్ట్రపతి ఆమోదం లభించిన నేపథ్యంలో ఈ నియామక ప్రక్రియ కూడా త్వరలోనే జరగనుంది. ఇక వెంటనే పంచాయతీ కార్యదర్శులతో పాటు ఇతర ఉద్యోగ నియామకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంది. ధన్యవాదాలు రఘువర్ధన్.